Hi guys, good morning. Welcome to our new vlog. Hope everyone are doing great. ఈ రోజు మనం KTM Adventure 390 మీద ఫస్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంకా టిఆర్ నెంబర్ మీద వెళ్తున్నాం. సో మన వాళ్ళు అయితే కనబడుతున్నారు కదా, దిస్ ఈస్ ద క్రూ విచ్ వీఆర్ గోయింగ్ నౌ. అందరి డామినార్, సుజుకి, మన బండి ఇదిగో మధ్యలో ఉంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందరూ అయితే గ్యాదర్ అయిపోయారు. సో ఈ రోజు మనం లెట్స్ హ్యావ్ ఏ స్మాల్ రైడ్ రివ్యూ అన్నట్టు చూద్దాము. ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని. సర్వీసింగ్ అయితే అవ్వలేదు. యాజ్ ఆఫ్ నో 300 కిలోమీటర్స్ తిరిగాం. ఇదైతే షార్ట్ రైడ్, వన్ సైడ్ వచ్చి 150 కిలోమీటర్స్. సో టోటల్ ఈ రోజు 300 కిలోమీటర్స్ అవుతుంది. సో విల్ సీ ఎట్లా ఉంది ఏంటి అని. ఐ గివ్ మై రివ్యూ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏముందో నేను చెప్తా. విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అండ్ హౌ ఇట్ గోస్ టుడే. అండ్ గోప్రోలో కలుద్దాం. బాయ్. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. టైమ్ ఇస్ 6:37. ఇక్కడ నుంచి 125 కిలోమీటర్స్ టు అప్పర్ మాన్యూర్. ఇవాళ నేను KTM 390X తీయడానికి రీజన్ ఏంటి అంటే, మన బ్యాక్ ప్యాంథర్ ఉండగా కూడా ఐ వాంట్ టు చెక్ హౌ దిస్ పర్ఫార్మ్స్. అండ్ ఇందులో అసలు మనకి ఏమైనా కావాల్సినవి ఉన్నాయా, కాన్స్ ఉన్నాయా, ప్రోస్ ఏమేమి ఉన్నాయి అండ్ కాన్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ రైడ్ అయితే తీశాను. అన్లెస్ లేదంటే కనుక ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు ఇంత లాంగ్ అయితే ప్లాన్ చేయకపోదును. బట్ తెలుసుకోవాలి కాబట్టి విల్ సీ అండ్ ఐ విల్ షేర్ యూ ద కంప్లీట్ ఎక్స్పీరియన్స్ టుడే. సో గైస్, దిస్ ఈజ్ అవర్ ఫార్మేషన్. ఫస్ట్ అయితే సందీప్ వెళ్తున్నాడు, దాని తర్వాత ఆదిత్య, సాయి, అభిజిత్, వెనకాల హార్లీ డేవిడ్సన్ ఒకటి వస్తుంది. ఐ విల్ షో యూ. హార్లీ డేవిడ్సన్ 1200cc ఈరోజే మా గ్రూప్ రైడ్లో జాయిన్ అయింది. అండ్ మన రిషిధర్ డామినార్లో, వెనకాల ఇంకా మన వాళ్ళు వస్తున్నారు. ఐ విల్ స్లో డౌన్. హోండా హైనెస్, సుజుకి వీస్ట్రామ్, రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్. యాక్చువల్గా ఇప్పుడు బైక్ గురించి మాట్లాడితే బైక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇన్స్టెంట్ పికప్ అయితే ఎక్స్ట్రాడినరీ. KTM దానికే మనకి ఫేమస్, ఇన్స్టెంట్ పికప్కి. బండిని ఎంత రేవ్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తుంది. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, లో టార్క్లో కొంచెం ఇబ్బంది పడుతుంది. సో దానికి నాకు తెలిసి ఫస్ట్ సర్వీస్లో కూడా ఏమీ కాదు. నా సజెషన్ అయితే కనుక, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వెహికల్ తీసుకుంటే యూ నీడ్ టు గెట్ FuelX. అది మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఇన్ కేస్ మీరు ఓన్లీ కమ్యూటింగ్ అండ్ టూరింగ్ పర్పస్ అయితే కనుక వితౌట్ ఆఫ్ రోడ్ గో విత్ FuelX లైట్. లేదు ఆఫ్ రోడ్ కూడా చేస్తాను అండ్ మోస్ట్లీ హై టెరెన్స్కి వెళ్తాను అనుకుంటే గో విత్ FuelX Pro. ఇంకా కావాలి, ఇంకా ఇవన్నీ చేస్తుంది అనుకుంటే FuelX Pro Plusకి వెళ్ళండి, బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. FuelX వచ్చి ఏం చేస్తుంది అంటే, ఇంజన్కి, ECUకి సిగ్నల్ పంపిస్తుంది ఎంత ఎయిర్ కావాలి, ఎంత ఫ్యూయల్ కావాలి అన్నట్టు. సో వీ నీడ్ టు మ్యాప్. FuelX లైట్లో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, డిపెండ్స్ అపాన్ ద రైడింగ్ స్టైల్. అండ్ FuelX Pro అండ్ FuelX Pro Plus మనం అది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ టోల్ గేట్ అయితే రీచ్ అయ్యాం. సో అండ్ దిస్ ఈజ్ నాగ్పూర్ రోడ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగుంది. వీఆర్ క్రూజింగ్ ఇన్ బిట్వీన్ 90 and 100. ఎంజాయ్ చేసుకుంటున్నాం. రోడ్ అయితే మస్తు ఉంది, గాలి కూడా బాగా వేస్తుంది. నాకు ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే, ఇందులో ఎయిర్ బ్లాస్ట్ అయితే ఎక్కువ ఉంది. వీ నీడ్ అండ్ వైజర్ ఎక్స్టెన్షన్ కంపల్సరీ అయితే కావాలి. నా హైట్ అయితే 6 కాబట్టి నాకు డైరెక్ట్గా ఫేస్ మీద కొడుతుంది. ఇన్ కేస్ 6 కన్నా తక్కువ ఉంటే డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. మీరైతే కంపల్సరీ అయితే 99% వైజర్ ఎక్స్టెన్షన్ వేసుకుంటేనే విండ్ బ్లాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. నాకు అదైతే బాగా అనిపించింది. రవికాంత్ అన్న వచ్చిండు. రవికాంత్ అన్నది కూడా KTM 390. అన్న కూడా నాకు చాలా సజెషన్స్ ఇచ్చాడు. అన్నది వచ్చి KTM 390 స్టాండర్డ్, నాది KTM 390X. దానికి దీనికి డిఫరెన్స్ అయితే మీకు చెప్తాను. బట్ ఇప్పుడైతే నాకు దీని మీద అనిపించేది ఏంటంటే, ఇంజన్ పరంగా సెక్సీ బేస్డ్ ఇది రా మిషన్. దీంట్లో టెక్ స్పెసిఫికేషన్స్ ఏమీ లేకపోయినా కూడా ఇంజన్ పరంగా మనం అయితే గట్టిగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ సిట్టింగ్ పోస్చర్ ఇస్ టూ గుడ్. సీట్ అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి సీట్ మీద నాకైతే అంత ఏమీ ఎఫెక్ట్ ఏమి అవ్వట్లే. ఆల్మోస్ట్ ఎంత దూరం డ్రైవ్ చేసినామో తెలీదు.
బట్ ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ అయితే ఇంట్లో నేను 4 o'clock బయటకు వచ్చా. 4 o'clock నుంచి 7 అంటే ఆల్మోస్ట్ 3 hours. 3 hoursలో మేము 2 hours మినిమం అయితే రైడ్ చేసిన. ఈ 2 hours నాకు ఏమనిపించలే. డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. మీరు కావాలనుకుంటే జెల్ కుషన్స్ వేయించుకోవచ్చు. ప్రస్తుతానికి టార్మాక్ మీద అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఆన్ ది వేలో మన స్టార్ట్ అయినప్పుడు అక్కడ కొంచెం రోడ్లు బాగాలేకుండే, అది ఆఫ్ రోడ్లా కన్సిడర్ చేసిన అక్కడ కూడా నాకు అంత ఎఫెక్ట్ ఏమి అనిపించలేదు. బట్ చూడాలి కంప్లీట్ ఆఫ్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత. అక్కడికి డెస్టినేషన్ దగ్గర రీచ్ అయిపోయే టైంకి అయితే మాత్రం ఆఫ్ రోడ్ ఉంటుంది అన్నాడు సందీప్. చూడాలి. మెయిన్గా నాకు ఈ బండిలో నా వరకు ఏమనిపించింది అంటే ద మెయిన్ ప్రాబ్లం వచ్చి వైబ్రేషన్స్ ఉన్నాయి. నెక్ బ్రేసెస్ అయితే కావాలి దీనికి. నెక్ బ్రేసెస్ వేసుకుంటే మనకి ఈ డూమ్ ఏదైతే ఉందో అది అంత వైబ్రేట్ అవ్వదు. అండ్ ఆల్సో వైబ్రేషన్ చాలా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఫ్యూల్ ఎక్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ సీట్ డిపెండ్స్ అపాన్ యువర్ థింగ్. నా హైట్ 6 కాబట్టి నా సిట్టింగ్ పోస్చర్ అన్నీ బాగున్నాయి. అండ్ ఆల్సో మీరు హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. మన మ్యాడీ బ్రో వీళ్ళు అయితే కనుక వేయించారు, వాళ్ళు 2 inches వేయించారు. నాకైతే ప్రస్తుతానికి అంత ఏమీ అనిపించట్లేదు అంత రిక్వైర్మెంట్ ఉంది అని. చూడాలి లాంగ్ గోయింగ్ ఆన్. సో క్రూజింగ్లో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదబ్బా, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి 99లో ఉన్నా, ఇన్స్టెంట్ ఒక్కసారి ఎక్సలేటర్ ఇస్తే ఇన్స్టెంట్. బట్ ఇంకా సర్వీసింగ్ అవ్వలేదు కాబట్టి 6000 RPM దాటకుండా డ్రైవ్ చేయమన్నది సజెషన్స్ ఇచ్చారు. అదే డ్రైవ్ చేస్తున్నా. ఇక్కడ మన రిషిధర్ అయితే రైడింగ్ మారాడు, తన పిల్లలకు రైడింగ్ ఇచ్చాడు. రమణ ఈజ్ రైడింగ్ నౌ. నెక్స్ట్ ఈ బండి గురించి ఇంకా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ క్రూజింగ్ ఇన్ బిట్వీన్ 80 to 100 అని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు యావరేజ్ అయితే 31 kilometers చూపిస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ వచ్చి 31 kilometers చూపిస్తుంది. ఫ్యూల్ ఎకానమీ కూడా గుడ్. నేను బండి తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 300 kilometers నేను సిటీలోనే డ్రైవ్ చేసిన. ఆ 300 kilometersలో ఒక 70 kilometers వితౌట్ ట్రాఫిక్. మిగిలిన 70 తర్వాత మిగిలిన వాట్ వి సే 300లో 70 తీసా 230. ఆ 230 kilometers కూడా ట్రాఫిక్లోనే. సో నాకు ఆ 300కి ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ చెక్ చేస్తే నాకు 26 kilometers వచ్చింది. ఇప్పుడు హైవే మీద ఉన్నాం. ఈ హైవే మీదకి వచ్చే టైంకి కూడా ఈ 169 kilometers ఏదైతే ఉందో ఈ 169 kilometersలో కూడా నేను ఆల్మోస్ట్ ఒక ఈ 170 kilometers, ఈ 170 kilometersలో కూడా నేను ఆల్మోస్ట్ ఒక 70 kilometers అయితే నేను ట్రాఫిక్లోనే డ్రైవ్ చేసినట్టు. బట్ 31 అయితే చూపిస్తుంది. మైలేజ్ టెస్ట్ తర్వాత చేద్దాం. రోడ్ అయితే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. 80-100 మధ్యలో క్రూజ్ చేయడం అంటే కొంచెం కష్టమే. బట్ ఈ బండి పెట్టుకుని కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇది నార్మల్గా రెవ్వింగ్కి చాలా ఇష్టపడుతుంది. నువ్వు ఎంత రెవ్ చేస్తే బండి అంత ఇదిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లో అండ్ టాక్లో అంత గ్రేట్ ఏం కాదు. ఐ మీన్ సిటీ కమ్యూనిటీ నోరు తిరగట్లేదు. సిటీ కమ్యూనిటీకి అంత యూజ్ అవ్వదు. దానికైతే మాత్రం ఫ్యూల్ ఎక్స్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి సిటీలో ఎక్కువ తిరుగుతాను అనుకుంటే. సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వదిలేసి చిన్న రోడ్లోకి, సర్వీస్ రోడ్లోకి అయితే దిగాం. ఇంకో నా ముందే స్టాండర్డ్ వెళ్తుంది, KTM 390 స్టాండర్డ్. అన్న నాకన్నా హైట్, అన్న ఐ థింక్ 6'3" ఎంతో ఉంటాడు. బండి కరెక్ట్గా సరిపోయింది. హైట్ ఉన్న వాళ్ళకి అడ్వెంచర్ వెహికల్స్ అయితే సెక్సీ ఉంటాయి. ఈ బండితో కార్నరింగ్స్ కూడా బాగా అవుతుంది. కార్నరింగ్, ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటివి లేకపోయినా మీరు కొంచెం కాన్ఫిడెంట్గా కార్నరింగ్ చేసుకోవాలి. కానీ చాలా బాగుంది. నేను ఈ రోడ్లో కూడా చెదకొట్టేస్తున్నాను. అసలు చెదకొట్టడం అంటే 100-110 వెళ్ళట్లేదు, కానీ ఐఎమ్ ఎంజాయింగ్ ద కర్వ్స్.
చుట్టూ గ్రీనరీ అయితే మాత్రం అక్కడ చెరువు మధ్యలో గ్రీనరీ, అక్కడక్కడ చెట్లు, ఆ పొలాల మధ్యలో చెట్లు. ఇక్కడ బోర్ పంపు సెట్ వీటిని ఏదో అంటారబ్బా, చెరుకు తోటడు చాటడు బియ్యం లగెత్తుకొస్తే జజ్జనక అదే సినిమాలో పాట ఉంటుంది, కబడ్డీ మూవీలో. లాంగ్లో ఆ చెరువులో ఆ ఎండకి ఆ షైనింగ్ మెరుపులు చాలా బాగుంది అసలు. సో ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఇది ఆఫ్ రోడ్, ఇది నాన్ ఆఫ్ రోడ్. ఇక్కడ ఈ బళ్ళు ఆఫ్ రోడ్ వెళ్ళవు కాబట్టి వాళ్ళు అటు వెళ్ళిపోమని చెప్పి మేము ఆఫ్ రోడ్లో వెళ్తున్నాం. సో నా ఆఫ్ రోడ్ ట్రయల్స్ కూడా అయిపోతున్నాయి బండితో. పైన చెరువు, కింద రోడ్డు, మధ్యలో మేము. సూపర్ ఉంది అసలు. పక్కన ఇదిగో చెరువు కనబడుతుంది కదా, మొక్కలు అడ్డొచ్చినట్టు. ఓ మై గాడ్, ఇదిగో చెరువు, ఇటు పక్కన రోడ్డు. ఇందాక అది మన వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళారు కదా, ఇది ఆఫ్ రోడ్డు. రవ్వన్న శాలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రవ్వన్న శాలింగ్ అనగానే కూర్చుని పోయేవేంటన్నా. సందీప్ కూడా ఏంటి ఇంకా వెనక రావట్లే. ఇంత పెద్ద చెట్టు. కింద మన వాళ్ళు అరుగా వెళ్తున్నారు. రోడ్ ఇది మరి అంత ఆఫ్ రోడ్ లాగా అయితే ఏం లేదు, కానీ ఓకే. అక్కడక్కడ గుంతలు, ఈ వర్షానికి బళ్ళు వెళ్ళి వచ్చింది ఆఫ్ రోడ్. ఈ రోడ్డు కూడా బాగానే మెయింటైన్ చేశారు. మా వాళ్ళు స్లోగా వెళ్తున్నారు, నేనేమో లాస్ట్లో ఉండిపోయాను. వాళ్ళు వెళ్ళకుండా నేను వెళ్ళలేను. ఈ బండి అయితే మాత్రం శాడ్లింగ్ చేయడానికి భలే ఉందబ్బా అసలు. సాయి స్వీప్కి వచ్చాడు.
నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురు. అందరూ అటు సైడ్ వెళ్తే నేను ఇటు సైడ్ వెళ్తున్నాను. మధ్య మధ్యలో ఎక్కించేస్తున్నాను కూడా గట్లు. న్యూట్రల్ అయిపోయింది బండి. డ్యామ్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఎలా అక్కడికి వెళ్ళాలి? ఎలా? డ్యామ్ అక్కడికి వెళ్ళొచ్చు. నాకు తెలిసి అక్కడ కార్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటా. ఈరోజు అయితే మాత్రం బండి పర్ఫార్మెన్స్ పీక్స్లో చెక్ చేయడానికి దొరికిన ఛాన్స్. బండి పర్ఫార్మెన్స్తో పాటు మన స్కిల్స్ కూడా తెలిసిపోతాయి. సో డామినార్ కూడా ఎక్కించాడు మనోడు. నేను మన దాన్ని దూసుకెళ్ళిపోదాం అంతే. వడ్రమల్ని ఆపేది. వావ్, చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ ప్లేస్ అయితే. ఏదో అనుకున్నా, రిషి మంచి ఫీల్గా ఉన్నాడు. ఆ డ్యామ్ తర్వాత వీఆర్ గోయింగ్ టు దామరకొండ ఫోర్ట్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అనుకుంటున్నా. ఫ్యూయల్ అప్ చేసుకుని లంచ్ చేసి స్టార్ట్ అయ్యి, గూగుల్ మ్యాప్ సంగతి తెలిసిందేగా, దానికి నచ్చిన రూట్స్ నుంచి అట్లీస్ట్ 1 కిలోమీటర్ తగ్గినా ఆ రూటే చూపిస్తుంది. సో ఇది ఫోర్ట్. రీచ్ అయిపోయాం. నేనే లాస్ట్ స్వీప్లో ఉన్నా, మన వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. సో దిస్ ఈజ్ ద ఫోర్ట్ అనమాట. నాకు తెలిసి ఎలా ఉందా లేదా అనే దాని గురించి డిస్కషన్ అవుతున్నట్టుంది. బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం. వినబడుతుంది. ఇంత క్లోజ్గా పెట్టుకున్న తర్వాత కూడా వినపడకపోతే ఇంకెందుకు. ఈ డైలాగ్లు ఎత్తాడు మన మీద, తర్వాత చూసుకున్నాం. ఈ ఇంకొక సీక్రెట్ ఉంది, ఎవరికి తెలియదు, నాకు ఒకరికే తెలుసు. ఆన్నే అడుగు. ఇక్కడ పెట్టేయచ్చా? ఈడి ఫోనే పగిలిపోయింది. దికా ఫోన్ దికా. మొత్తం ఆన్ అవ్వట్లే. పైన పైన ఇది మొత్తం చేంజ్. ఫోనే చేంజ్. అన్ని ఆడికి తగిలితే బంపర్ ఆఫర్లు. డామినోర్ ఇంజన్స్ బుస్. చలో ఎండున్నా కూడా పైన స్కై మాత్రం చాలా బాగుంది. వైట్ నుంచి బ్లాక్ అయిపోతున్నాము. రోస్ట్
ఎవరు చేస్తున్నారు? నాదైతే గ్యారంటీ కలర్. మైన్ ఇస్ గ్యారంటీ కలర్. అరే నువ్వు రోస్ట్ అవ్వడేంద్రా? ఎంత ఎండలో తిరిగినా అదే కలర్ ఉంటావు. అరే లోపల చూడాల నువ్వు ఎర్రగా అవుతుందా? మామిడి పండు ఏమంటారు మైదా పిండి కాదు కన్నా, మామిడి పండు మగ్గ పెట్టిన తర్వాత అది ఇంకా ఎల్లో ఇష్గా అవుతుంది కదా, అంతే కదా? ఎంత క్యూట్ ఉన్నావో తెలుసా ఆ ఎండలో. ఇదైతే ఎంత క్యూట్ ఉన్నాడు అసలు. ఇది నిజంగా ఇక్కడ ఎవరుండే వాళ్ళ? రాజులు ఉండే వాళ్ళ లేకపోతే బ్రిటిషర్స్ ఉండేటోళ్ళ? అంటే అన్నావు గానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంటావు అన్న ఇది? ఓపిక కాలు తిన్నారు కదా. ఇది ఎక్కడ చూసినట్టు చూసినట్లేదు కొంచెం ఇల్లు ఏదో హారర్ హాంటెడ్ హౌస్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళొచ్చా? అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివాలయ, 750 to 800 years old. ఆఫ్టర్ రైడింగ్ 150 కిలోమీటర్స్ నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఈ బండి అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టాండర్డ్ కన్నా ఇందులో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ లేవు అన్న మాటే కానీ ఎక్కడ కూడా లేని లోటు అయితే కనిపించలేదు నాకు. కమింగ్ టు మై రివ్యూ పార్ట్, నాకేమనిపించిందంటే నా హైట్ 6 feet కాబట్టి నాకు వైజర్ ఎక్స్టెన్షన్ కంపల్సరీ కావాలి. హ్యాండిల్ బార్ ఈజ్ ఓకే, సస్పెన్షన్స్ ఈజ్ ఓకే, సీట్ కంఫర్ట్ ఈజ్ గుడ్. సో ఇన్ కేస్ మీరు కనుక హైట్ ఎక్కువ ఉన్నారు నాలాగా అనుకుంటే కంపల్సరీ గో విత్ వైజర్ ఎక్స్టెన్షన్. ఒకవేళ హైట్ తక్కువ ఉన్నారనుకుంటే కనుక హ్యాండిల్ బార్ కంఫర్ట్ కోసం యూ బెటర్ గో విత్ హ్యాండిల్ బార్ రైజర్స్. అండ్ మీకు సీట్ కంఫర్ట్ ఇంకా కావాలి అనుకుంటే కనుక గో విత్ జెల్ ఫోమ్స్. ఇంకేమైనా మీకు మాట్లాడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, విల్ రిప్లై ఫర్ దాట్. ఫైనల్గా ఈరోజు రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ఈరోజు రైడ్లో వీ హ్యావ్ కవర్డ్ అప్పర్ మేనియర్, రిజర్వాయర్ డ్యామ్ అండ్ కొన్ని ఆఫ్ రోడ్, కొన్ని ట్రయల్స్ చేసాం. ఈ బండి క్యాపబిలిటీస్ ఏంటో నాకు అర్థమైంది, ప్రోస్ అండ్ కాన్స్. అండ్ అది అయిపోయిన తర్వాత దామరకొండ ఫోర్ట్ రిటర్న్ ఆన్ ది వేలో కవర్ చేసి వీఆర్ లీవింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్. మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోస్, వ్లాగ్స్ అండ్ బైక్ రిలేటెడ్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, drink water, take care, bye bye.